ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. దేవుడి వాక్యం నిలిచింది గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడు చెప్తున్నాడు, నేను భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు? అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నేను భయపడను, ఎందుకంటే నాకు సహాయం చేయటానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. అందుకే చెప్తుంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు నాకు సహాయకుడు కనుక నేనేం చేయను, భయపడను. అవునండి, దేవుడు మనకు సహాయం చేయవాడుగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలో భయపడాల్సిన పరిస్థితి లేనే లేదు. అది కరువు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, బలహీనత కావచ్చు, సాతాను శోధన కావచ్చు, లోకం నుండి ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి కావచ్చు, అది ఎలాంటిదైనా కూడా నువ్వు భయపడకు, ఎందుకంటే ప్రభు నీకు సహాయకుడుగా ఉన్నాడు. భక్తుడు చెప్తున్నాడు, ప్రభు నాకు సహాయుడు కనుక నేను భయపడనని. కాబట్టి ప్రభు ఆనాడు భక్తులకే కాదండి, ఈరోజు నీకు నాకు మనకి కూడా దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఘననామంలో ఒక నామము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. నిజమే, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. వారికి సహాయం చేసిన దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు. నీకు సహాయకుడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక దేవుని బట్టి ధైర్యంగా ఉండు. అటు రీతిగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీవు వారికి సహాయకుడిగా ఉండి ప్రతి భయం నుంచి వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.